దేశంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. అంటే మతము, హిందుత్వము వీటి మీద ఒక మంచి సినిమా తీస్తే కనుక ఆడియన్స్ అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తారనికి ఈ మధ్య వచ్చినటువంటి చాలా సినిమాలకు మనకు ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నాయి. కొన్నాళ్ళ క్రితం బాలకృష్ణ చేసినటువంటి అఖండ సినిమాలో ఆయన అఘోరి అనే పాత్రలో నటించినప్పుడు ఫస్ట్ చాలామంది రకరకాలుగా అనుకున్నప్పటికీ ఆ సినిమాలో అఘోరగా ఆయన నట విశ్వరూపం చూసిన తర్వాత చాలామంది ఫిదా అయిపోయారు. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసి ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేదని ఆ తర్వాత కామెంట్స్ చేసుకున్నారు. అలాగా ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ ఇప్పుడు తమన్నా ప్రధాన పాత్రలో ఓదెలా 2 అంటూ మరొక సినిమా రాబోతోంది. సంపత్ నంది దీనికి డైరెక్షన్ పర్యవేక్షణ ఉన్నాడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ అతనే అందించాడు. అశోక్ తేజ అతను డైరెక్ట్ చేశాడు. రీసెంట్గా వచ్చినటువంటి ఈ సినిమా టీజరు చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే తమన్నాని ఇప్పటిదాకా చూసిన పాత్రలకు భిన్నంగా ఒక కొత్తగా అఘోరీగా ఒక కొత్త పాత్రలు చూపించబోతున్నారు అనేకంటే కూడా విజువల్గా అద్భుతమైనటువంటి కంటెంట్ని చూడబోతున్నాం అనే దానికి ఒక ప్రిపేర్ చేసింది టీజరు. అందుకు తగ్గట్టుగానే ఆ సినిమా బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయింది టీజర్ తర్వాతే. అంతకుముందు ఏదో తీస్తున్నారు వీళ్ళు. అంటే ఓదెలా అనే సినిమా చూసినప్పుడు అందులో ఇంత ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ ఏమి కనిపించవు మనకు. అది పారాన్యాచురల్ కావచ్చు, లేదా హారర్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ ఏమి ఓదెలాలో కనిపించలేదు. అంచేత ఓదెలా 2 తమన్నా వచ్చినప్పుడు దీని మీద కూడా పెద్దగా అంచనాలు లేవు ఎవరికి. బట్ టీజర్ తర్వాత ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని మారిపోయాయి. ఆ సినిమా మీద ఉన్నటువంటి డైమెన్షన్స్ అన్ని కూడా మారిపోయాయి. సో ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించి. ఈ నెల 17న విడుదల కాబోతున్నటువంటి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో భారతదేశంలో దక్షిణాదిలో ఓదెలా అనే ఒక గ్రామంలో ఒక దుష్టశక్తి రైజ్ అవుతోంది. ఆ శక్తిని ఆపడానికి ఒక దైవశక్తి కావాలని చెప్పేసి ఒక కంటెంట్ తోటి సినిమా ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ఆ ఓదెలా అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయి ఆత్మగా మారతాడు. ఆత్మ అయిన తర్వాత అతను ఆ గ్రామాన్ని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనతో పాటు చనిపోయిన మిగతా ఆత్మల్ని కూడా తన శక్తికి యాడ్ చేసుకుంటూ ఆ ఊరిని నాశనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి అది పరమాత్ముడు పుట్టిన ఊరు అని చెప్పేసి వీళ్ళు ట్రైలర్లో చెప్పారు. మరి పరమాత్ముడు పుట్టిన ఊరు నాశనం అవుతుంటే ఈవిల్ ఆ ఊరిని నాశనం చేస్తూ ఉంటే డివైన్ పవర్ ఊరుకుంటుందా? కాబట్టి ఇక్కడ సింపుల్ ఇలాంటి సినిమాలకు మనకి ఎప్పుడైనా ఈవిల్ వర్సెస్ డివైన్ అంటే దేవుడు దెయ్యం అనేది కాన్సెప్ట్ ఎప్పుడు మనకు కనిపిస్తుంది. అదే ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. కాకపోతే దెయ్యాల కోసం దేవుడు రాడు కాబట్టి దేవుడి ప్రతినిధిగా ఉన్నటువంటి ఓం అనే ఒక బీజాక్షరి మంత్రాలు కలిగినటువంటి ఒక అఘోరి ఇక్కడికి రావడం, ఆ గ్రామాన్ని దేవుడు పంపించిన బాధ్యతలాగా ఆ గ్రామాన్ని కాపాడే ఒక రెస్పాన్సిబిలిటీ తను తీసుకొని ఆ దుష్టశక్తిని ఎదుర్కోవడం అనే కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది. కాకపోతే విజువల్గా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మరొకసారి టీజర్కు మించినటువంటి ఒక హై మూమెంట్ ఈ ట్రైలర్తో మనకు కనిపిస్తూ ఉంది. అంటే డైలాగ్స్ కూడా ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టుగానే ఉన్నాయి. మనం నిలబడాలంటే భూమాత కావాలి, జీవించాలంటే గోమాత కావాలి, అలాంటి గోమాతని చంపకండి, గోమాత ఉచ్చమ్ముకున్నా మీరు బతికేస్తారని ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్గా కనిపిస్తోంది. నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఇది సెన్సార్లో ఉంటుందా లేదా తర్వాత మ్యాటర్ అయితే కనుక ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఇట్లాంటి డైలాగులతో పాటు ఆ దుష్టశక్తిని ఎదుర్కొనే క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, దేవుడు లేడని ప్రూవ్ చేయడానికి వచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి మనకి టీజర్లో ఒక షాట్ ఉంటే ఇందులో ఒక డిఫరెంట్ షాట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఒక హారర్ బేస్డ్గా ఇక్కడ దైవము దెయ్యం అనే కనిపించినప్పుడు కూడా ఇక్కడ హారర్ సినిమాని ఎక్కువగా డామినేట్ చేయబోతోంది. హారర్ కంటెంట్, హారర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ని ఎక్కువ సర్ప్రైజ్ చేయబోతూ ఉన్నాయి అనిపించేలాగా ట్రైలర్ కట్ అద్భుతంగా ఉందని చెప్పాలి. దీనికి అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం ఏదైతే సినిమాలతో తన నేపథ్య సంగీతంతో సినిమాలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు అతను అనే అంత కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికీ చాలా సినిమాలు కాంతార కావచ్చు, విరూపాక్ష కావచ్చు, మంగళవారం లాంటి తెలుగులో వచ్చినటువంటి మంగళవారం, విరూపాక్ష, కాంతార లాంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. పైగా ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి కథలకి ఆ నేపథ్య సంగీతం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అందులో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బ్యాక్ బోన్గా నిలవబోతున్నాడు అన్న విషయం మనకి టీజర్ ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ట్రైలర్లో మరింత ఎక్స్ట్రీమ్గా అతని వరకు కనిపిస్తుంది. సో గ్రాఫిక్స్ చూసుకున్నా, విజువల్ ఎఫెక్ట్స్ చూసుకున్నా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంటే ఒక చిన్న సినిమా ఇది నిజంగా ఒక చిన్న ఆర్టిస్టులు తమన్నా కాకుండా మిగతా కనిపించే వాళ్ళంతా మనకి పెద్ద ఆర్టిస్టులు ఏం కాదు, పెద్ద స్పాన్ ఉన్న సినిమా కూడా కాదు. అయినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. అటు విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఆ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అన్న దానికి ఎగ్జాంపుల్గా ట్రైలర్లోనే చాలా షాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్నేక్ షాట్ కావచ్చు, తగలబడిపోతున్న చెట్టు కానీ, అగ్ని, నీరు, నిప్పు ఇలాగ డిఫరెంట్ షాట్స్ మనకు కనిపిస్తున్నప్పుడు ఒక బెస్ట్ క్వాలిటీతోనే వీళ్ళు అవుట్పుట్ తీసుకొస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ట్రైలర్ చూసుకుంటే ఓవరాల్గా ఇది ఖచ్చితంగా పైసా వసూలు సినిమా కాబోతా ఉంది. ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో ఒక హారర్, ఒక డివైనిటీ కలిపి ఉన్నటువంటి ఒక కంటెంట్ని చూడబోతా ఉన్నాం. ఇందులో ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలు చాలానే ఉండబోతున్నాయి అనిపించేలాగా ట్రైలర్ కట్ని అద్భుతంగా చూపించారు. బట్ ఇదే రేంజ్లో సినిమా కూడా ఉంటుందా లేదనేది సినిమా వచ్చాక తెలుస్తుంది. బట్ కాకపోతే సినిమా చూడాలి అనే క్యూరియాసిటీని ట్రైలర్ 200% పెంచిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటు సంపత్ నంది దగ్గర డైరెక్షన్ పర్యవేక్షణ అని చెప్పుకున్నప్పుడు కూడా మ్యాక్సిమం అతను
చూసుకొని ఉంటాడు అనేది చాలామందికి తెలిసిన విషయమే. అశోక్ తేజ కొత్త డైరెక్టర్, ఒకవేళ పూర్తిగా అతనే సినిమా డైరెక్ట్ చేసి ఉంటే కనుక అతని షార్ట్స్ కానీ మేకింగ్ కానీ చాలా 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 బాగున్నాయని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కూడా మనకి చాలా బెస్ట్గా కనిపిస్తుంది. ఇక తమన్నా అఘోరీగా ఎలా ఉండబోతుందో, ఇప్పటివరకు తమన్నా చేసినటువంటి పాత్రలని మ్యాక్సిమం గ్లామరస్ రోల్స్, ఒకవైపు ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉంది, ఐటమ్ సాంగ్స్తో సినిమాలకి ప్లస్ అవుతోంది. అలాంటి తను సడన్గా పరమశివుడి దూతగా ఇక్కడికి రావడం అనే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఒక అఘోరీగా, తను 8 శక్తిపీఠాల్లో తన ఆ విద్యను అభ్యసించినటువంటి మనిషిగా తను చెప్పుకుంటా ఉంటుంది ఈ ట్రైలర్లో ఒక డైలాగులో. మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా. అలాంటి మనిషితో తలపడుతున్నామని ఈవిల్ని సవాల్ చేస్తూ ఉంటుంది. సో ఒక మోస్ట్ పవర్ఫుల్ అఘోరీగా తమన్నా కనిపించబోతోంది. తమన్నా పర్ఫార్మర్ అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో తను ఎలా కనిపించబోతోంది, తను ఎలా పర్ఫామ్ చేయబోతోంది, ఈ అఘోరీ అనే క్యారెక్టర్ తను ఎలా ఓన్ చేసుకుంది. ఎందుకంటే ఆబ్వియస్గా తను లేడీ అయినప్పటికీ కూడా బాలకృష్ణ చేసినటువంటి అఘోరా క్యారెక్టర్కి అఘోరీ క్యారెక్టర్కి కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. బాలయ్య అంటే అఫ్కోర్స్ ఎక్స్ట్రీమ్, ఆయన కంపేర్ చేయడం అనేది సాధ్యం కాదు, కానీ అఘోరా అని ఇక్కడ కంపేర్, ఆ బాలయ్య తమన్నా కాదు, అఘోరీ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేశారనే ఒక చిన్న కంపారిజన్ వస్తుంది. ఆ క్రమంలో చూసుకుంటే బాలయ్యని మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్, కానీ తన వరకు తను ఎలా చేయగలిగింది అనే కంపారిజన్స్ చేసి వస్తాయి. దాన్ని దాటుకుని తను ఆడియన్స్ని మెప్పించగలదా లేదనేది సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ఇక వశిష్ఠ సింహ ఫస్ట్ పార్ట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించాడు, ఈసారి తనే మెయిన్ విలన్గా కనిపించబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమైంది. హెబా పటేల్కి తాను ఈసారి పెద్దగా స్పేస్ లేనట్టుగానే ఉంది. అట్లాగే శ్రీకాంత్ అయ్యంగారు కావచ్చు, ఇంకా షఫీ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్యారెక్టరైజేషన్ కూడా ఉండేలాగా ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా ఆత్మలు, దేవుడు, దెయ్యం అనే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకి కాదు, భారతీయ ప్రేక్షకులు ఎవరికి కొత్తది కాదు. కాకపోతే దాన్ని ఎలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం, ఏ నేపథ్యంలో ప్రజెంట్ చేస్తూ ఉన్నాం, ఏ ఆస్పెక్ట్లో ఆడియన్స్ని థ్రిల్ చేయబోతా ఉన్నాం లేదా ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయబోతున్నాం అనే కాన్సెప్ట్ మీదనే ఈ సినిమా ఏ సినిమా సక్సెస్ అని ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా కూడా సో ఈవిల్ అండ్ డివైన్ వీళ్ళిద్దరి మధ్య పోరాటం, ఈ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు ఇవి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, ఎంత కొత్తగా ఉంటాయి, ఎంత స్పెషల్గా ఉండబోతాయి అనే దాన్ని బట్టి ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. బట్ ట్రైలర్ అయితే మాత్రం అద్భుతంగా కట్ చేశారు.